కాశీనాయన క్షేత్రం అన్నదానానికి సంబంధించి ఎంత ప్రాధాన్యం, అట్లాగే రాయలసీమలో అన్నదానం వైపుకి పబ్లిక్ని మళ్లించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయనేమి సన్యాసిని అని చెప్పలేదు, స్వామీజీని అని చెప్పలేదు. కానీ కాశీనాయన క్షేత్రం అనేది జ్యోతి క్షేత్రం అనేటటువంటిది ఒక పేరు పడిపోయింది. అలాంటి కాశీనాయన క్షేత్రాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటన ఏదైతే అటవీశాఖ అది టైగర్ జోన్లో ఉందంటూ ధ్వంసం చేసినటువంటి ఘటన, దాని మీద ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు గత 4-5 రోజుల నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నాను. అందులో ఒక అద్భుతమైనటువంటి చక్కటి స్టేట్మెంట్ని నారా లోకేష్ ఇచ్చారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే కాశీనాయన క్షేత్రానికి జరిగినటువంటి అంశం మీద మాట్లాడారు ఆయన, ఒక పెద్ద ప్రకటన చేశారు. అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నాయి, భక్తుల మనోభావాలు గౌరవించి అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను వరకు కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. వీళ్ళని త్వరగా నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం నిర్మిస్తాం. ఇది అద్భుతమైనటువంటి మాట, చాలా బాధ్యతాయుతమైనటువంటి మాట. చిన్న వయసులో పెద్ద మాట మాట్లాడాడు లోకేష్. చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. అదే సందర్భంలో బాధ్యుల మీద చర్య కూడా తీసుకుంటామన్నారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నిన్ననే కమలానంద భారతి స్వామి కూడా అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ కూడా చెప్పుకొచ్చారు. ఓ బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఇచ్చినందుకు లోకేష్ గారికి అభినందనలు. అదే సందర్భంలో త్వరగా నిర్మించి ఇవ్వాలని కోరుకుందాం.